వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజీవ్ నగర్ లో బాధిత కుటుంబాల్ని పరామర్శించిన కేటీఆర్ 5 లక్షల రూపాయల నగదు చెక్కులు అందజేశారు. గంజాయి విక్రేతల ఆటకట్టు, నిందితుడి అరెస్ట్, 6 కిలోల గంజాయి స్వాధీనం. అయ్యప్ప స్వాములకు చిన్ముద్రధారి సంస్థ అండదండ, వనస్థలిపురంలో నిత్యాన్నదానం. పుట్టపర్తి సత్యసాయి 96వ జయంతి ఉత్సవాలు ప్రారంభం. దేశవ్యాప్తంగా రేపు రక్తదాన శిబిరాలు. డీటెయిల్స్ చూస్తే పుట్టపర్తి సత్యసాయిబాబా 96వ జయంతి ఉత్సవాలు విశ్వవ్యాప్తంగా మొదలయ్యాయి. ఇందులో భాగంగా సత్యసాయి సేవా సంస్థ అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. శనివారం ఉదయం దేశవ్యాప్తంగా 96 సమితులలో రక్తదాన శిబిరాలు జరగనున్నాయి. ఇందులో వనస్థలిపురం సమితి కూడా ఉండడం విశేషం. రక్తదానం చేయడం ద్వారా అవసరమైన వారికి రక్తం అందుతుందని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ప్రముఖ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ చెప్పారు. కాగా వనస్థలిపురం సమితిలోనూ రక్తదానం జరగనుంది. Om Sai Ram. To celebrate Bhagwan Sri Sathya Sai Baba's 96th year of Advent, Sri Sathya Sai Young Messengers, which is an initiative of Sri Sathya Sai Seva Organizations India, are conducting 96 blood donation camps across the country. The blood collected from this camp will be used for the needy patients and also for children affected with thalassemia. I request all of you to come forward, support and encourage this noble initiative, and more importantly, spread the message of Swami. So I hope that all of you will come forward and make this initiative a grand success. శబరిమల వెళ్లే అయ్యప్ప స్వాములకు చిన్ముద్రధారి సంస్థ అండదండగా నిలుస్తోంది. వనస్థలిపురంలోని ప్రశాంత్ నగర్ లో ప్రతిరోజు అన్నదానం చేస్తోంది. ఇందులో భాగంగా గురువారం నాడు పడిపూజ అన్నదాన కార్యక్రమం వనస్థలిపురం వాసి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో చిన్ముద్రధారి సంస్థ నిర్వాహకుడు విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. కేంద్రం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేసీఆర్ అధ్యక్షతన ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన మహాధర్నా ముగిసింది. ఎంపీ కేశవరావు నేతృత్వంలోని బృందం గవర్నర్ను కలిసి రైతు సమస్యలపై వినతి పత్రం ఇచ్చారు. వీరిలో గంగుల కమలాకర్, మంత్రి సత్యవతి రాథోడ్, కౌశిక్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కడియం శ్రీహరి, నారదాసు లక్ష్మణరావు, మంత్రులు నిరంజన్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ గౌడ్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే జోగు రామన్న, పద్మా దేవేందర్ రెడ్డి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాలోత్ కవిత, భానుప్రసాద్ ఉన్నారు. కేంద్ర
కేంద్రం వరి ధాన్యం కొనుగోలు చేయాలనే డిమాండ్తో ఇందిరా పార్క్ వద్ద సీఎం కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించిన టీఆర్ఎస్ మహాధర్నాలో ఖైరతాబాద్ నియోజకవర్గ కార్పొరేటర్లు కార్యకర్తలు పాల్గొన్నారు. వారి వెంట ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు కూడా ఉన్నారు. వీరంతా ఇందిరా పార్క్ వద్దకు ఖైరతాబాద్ నుంచి చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వం రక్షించాలి రక్షించాలి రైతు వ్యతిరేక విధానాల కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాల కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాల కేంద్ర ప్రభుత్వం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ బస్ తిరిగిపోతే బాగుంది. సభ్యులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనుకుంటున్నారు. ఈ తరుణంలో తప్పకుండా ఇప్పటికైనా కనువిప్పు కలుగుతుందని మేము ఆశిస్తున్నాం. లేకపోతే మరి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా కేటీఆర్ గారు చెప్పినట్టుగా ఈట్ కా జవాబ్ పత్తర్ సే దేంగే. ఇక్కడ నుంచి ఢిల్లీ వరకు కూడా మరి ఏ రకంగానైతే మనము ఈ ధర్నా చేస్తున్నామో తప్పకుండా ఢిల్లీలో ఉన్నటువంటి నాయకులు మరి పీఠాలు కదిలిపోతాయి ముఖ్యమంత్రి గారి ధర్నా ద్వారా కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు సుమారు మా ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి అన్ని డివిజన్లు కలుపుకొని సుమారు 1000-1200 మంది మేము బయలుదేరుతా ఉన్నాం. పెద్ద సంఖ్యలో బయలుదేరి ముఖ్యమంత్రి అదేవిధంగా రైతుకు సంఘీభావం తెలపడానికి చాలామంది అనొచ్చు మీకేందని, రైతులు పండించినటువంటి పంటనే రైతులు పండించినటువంటి ధాన్యాన్ని మేము తింటున్నాం కాబట్టి ఇది బాధ్యతగా మేము కూడా వాళ్ళకి సంఘీభావం తెలపడానికి ఈ కార్యక్రమంలో మేము కూడా పాల్పంచుకుంటున్నాం. ఈరోజు నాతో పాటు మా స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్స్ కవితారెడ్డి గారు, అదేవిధంగా విజయరెడ్డి గారు, గద్వాల్ విజయలక్ష్మి గారు, సంగీత యాదవ్ గారు, మరి డివిజన్ అధ్యక్షులు అందరూ, అదేవిధంగా మామిడి నరసింహరావు గారు మాజీ కార్పొరేటర్ గారు, అదేవిధంగా రాములు చౌహాన్ గారు వెంకటేశ్వర కాలనీ అధ్యక్షులు, అలా డివిజన్ అధ్యక్షులు అందరూ కూడా యూత్ అధ్యక్షులు, మన కుల సంఘాల అధ్యక్షులు, అదేవిధంగా సోషల్ మీడియా సోదరులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమాన్ని పాల్పంచుకొని మాతో పాటు వస్తున్నటువంటి వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రత్యేకంగా తెలంగాణలో రైతులు పడుతున్నటువంటి బాధను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా స్వయంగా ముఖ్యమంత్రి గారే ఉద్యమం తర్వాత మళ్ళా మొట్టమొదటిసారిగా ధర్నాలో పాలు పంచుకుంటే సిరిసిల్ల నియోజకవర్గం పరిధిలోని రాజీవ్ నగర్లో ఇటీవల మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలను మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా 5 లక్షల రూపాయల చెక్కును బాధిత కుటుంబాలకు అందజేశారు. ఇలాంటి దుర్ఘటనలు మళ్లీ జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించినట్లు ఈ సందర్భంగా చెప్పారు. మాట్లాడడం ఏడో తల్లి మంచిగా పెట్టుబడి మధ్య మీరేం చేస్తారు ఇప్పుడు నీ కొడుకునైతే నేను యాక్సిడెంట్ అయింది అది 6 చనిపోయినట్టు అందరం ప్రతి గింజ మేము కొంటాం అని చెప్పి స్పష్టమైన లిఖితపూర్వకమైన ఆదేశం ఇవ్వండి. ఒకవేళ అది నిజం కాకపోతే మీ స్థానిక బీజేపీ అధ్యక్షుని 2 చెంపలు వాయించి ఇట్లాంటి పొల్లు మాటలు మాట్లాడకు, రైతు జీవితాన్ని ఆగం చేయకు అని చెప్పి ఆయనతోని రాష్ట్ర రైతాంగానికి బహిరంగంగా క్షమాపణ చెప్పించండి. అంతేగాని ఈ రకమైన 2 నాలుకల వైఖరితోని, ఈ రకమైన ద్వంద్వ విధానాలతోని
తెలంగాణ రైతుని దెబ్బ కొడతాం, తెలంగాణ వ్యవసాయాన్ని దెబ్బతీస్తామంటే మాత్రం ఇప్పుడిప్పుడే బాగుపడి ఇప్పుడిప్పుడే గడ్డకు పడుతున్న తెలంగాణ రైతాంగం పక్షాన టీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. ఖచ్చితంగా అడుగు అడుగున నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మిమ్మల్ని వెంటాడతాం. తప్పకుండా మీ నుంచి సకారాత్మకమైన ఒక వ్యవసాయానికి సంబంధించిన ప్రణాళిక వచ్చేంత వరకు కూడా మిమ్మల్ని తప్పకుండా వదిలిపెట్టకుండా పోరాటం రైతుల పక్షాన చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, రేపటి మహాధర్నా ఏదైతే జరగబోతున్నదో ప్రభుత్వ పక్షాననే, దానికి అందరూ కూడా రైతులు సంఘీభావం చెప్పడానికి సిరిసిల్ల నుంచి ఇతర జిల్లాల నుంచి కూడా తరలి వచ్చి మరి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ఏదైతుందో అక్కడ విజయవంతం చేయాలని చెప్పి కూడా వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి సంబంధించి మరి స్పష్టమైన ఆలోచన ఏదైతే ముఖ్యమంత్రి గారి ద్వారా వస్తుందో దాన్నే నమ్మండి తప్ప ఈ పనికిమాలిన రాజకీయ లబ్ధి కోసం చేసే ప్రకటనలు చేసే పనికిమాలిన పార్టీలు, పనికిమాలిన నాయకుల మాటలు విశ్వసించవద్దని చెప్పి వారందరికీ కూడా హృదయపూర్వకంగా తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి కూడా చేస్తుంది. అక్రమంగా గంజాయిని సరఫరా చేస్తున్న ముఠాను మేడిపల్లి పోలీసులు పట్టుకున్నారు. బోడుప్పల్లోని చిన్న క్రాంతి కాలనీలో గంజాయిని విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు కృప అనే నిందితుడిని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు గణేష్ పోలీసుల రాకను గమనించి పారిపోయాడు. అటవీ ప్రాంతం నుండి గంజాయిని తెచ్చి విక్రయిస్తున్నట్లు సీఐ అంజిరెడ్డి తెలిపారు. నిన్న అనగా తేదీ 16/11/2021 అందాజ రాత్రి 7:30 గంటల సమయంలో మనకు నమ్మదగిన సమాచారం వచ్చింది. 2 వ్యక్తులు పల్సర్ బైక్పై చెంగిచెల్ల ప్రాంతంలో గంజా అమ్ముతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఇమీడియట్గా మా రగ్రామ్ ఎస్ఐ ఆయనతో పాటు 3 కానిస్టేబుల్ని కూడా నేను ఏరియాకి పంపించడం జరిగింది. వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి పల్సర్ వెహికల్ను చెక్ చేస్తున్న క్రమంలో ఒక బండిపై 2 వ్యక్తులు ఉన్నారు. ఆ ఇద్దరిని ఎంక్వైరీ చేస్తే వాళ్ళ పేర్లు వచ్చేసి కృష్ణ అండ్ గణేష్ అని, అలియాస్ గని అని చెప్పేసి. వారిని సెర్చ్ చేస్తున్న క్రమంలోనే కృష్ణ దగ్గర 6 kgs గంజా మనకు దొరికింది. గణేష్ అనే వ్యక్తి ఇమీడియట్గా అక్కడ నుంచి మనను చూసి అతను ఎస్కేప్ కావడం జరిగింది. అతన్ని కూడా తొందరలోనే పట్టుకుంటాము. అతని కన్ఫెషన్ మనం ఇంట్రాగేషన్ చేసి చెప్పింది ఏంటంటే, అతను వరంగల్ జిల్లా ఏటూరు నాగారం ఆ ప్రాంతాల నుంచి ఇక్కడికి గాంజా తీసుకొచ్చి యువతకు సరఫరా చేస్తున్నట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ కన్ఫెషన్ అనేది చేయడం జరిగింది. ఆ వ్యక్తిని కస్టడీలోకి తీసుకొని ఈరోజు రిమాండ్ పంపించడం అయింది. వీళ్ళు గతంలో గంజా కేసులు లేవు, ఓన్లీ క్రైమ్ కేసుల్లో మాత్రం ఇన్వాల్వ్ అయ్యారు. మన దగ్గర లాస్ట్ ఇయర్ అయినటువంటి క్రైమ్ 814/2020 మన మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఆటోమొబైల్ థెఫ్ట్లో అరెస్ట్ కావడం జరిగింది. కాకపోతే వీళ్ళకు ఈ హిస్టరీ ఉంది అని చెప్పేసి మనం ఇన్ఫర్మేషన్ కూడా పెట్టడం జరిగింది. ఈ గాంజా మీద మనం స్పెషల్ ఫోకస్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్, మా సిపి సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా స్పెషల్ ఫోకస్ అనేది ఏర్పాటు చేసినాం. ఎట్టి పరిస్థితుల్లో గాంజా అనేది జరగనిచ్చేది లేదు. కాబట్టి ఎక్కడికక్కడ మనం ఇన్ఫర్మేషన్ బిల్డప్ చేస్తూ ఇలాంటివి పూర్తి స్థాయిలో అరికడతామని కూడా చెప్పడం జరుగుతుంది. విశాఖలో ఎన్డీఆర్ఎఫ్ నిర్వహించిన మ్యాగ్ డ్రిల్ ఆకట్టుకుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఆ డ్రిల్ను నిర్వహించింది. ప్రకృతి విపత్తు సమయంలో ప్రజలు ఏ విధంగా ఉండాలనే అంశంపై అవగాహన కలిగేలా కార్యక్రమం కొనసాగింది. విపత్తులు జరిగినప్పుడు రెస్క్యూ టీం స్పందించి బాధితులను రక్షించే విధానాన్ని చూపించారు. ప్రథమ చికిత్సకు ఉపయోగించే 72 రకాల పరికరాలను ఈ ప్రదర్శనలో ఉంచారు. డిప్యూటీ కమాండర్ అఖిలేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. इनको निकालने के लिए टीम के सदस्य विभिन्न प्रकार के रोप रेस्क्यू तकनीक का रोप रेस्क्यू टीम అనేది పంపించడం జరుగుతుంది. नियंत्रित गति से पीड़ित व्यक्ति को सुरक्षित स्थान तक पहुंचाया जाता है. बेहोश व्यक्ति को स्टेशन पर इस्तेमाल करना पड़ता था. इतना ही नहीं, अंग्रेजों ने इस नमक पर कई गुना कर भी लगा दिया था, लेकिन नमक सत्याग्रह
वो आंदोलन जनगण का आंदोलन बन गया था। इससे आज़ादी का आत्मनिर्भर भारत का सपना पूरा हो सके और भारत के మనం చూసినట్లయితే చర్చింగ్ టీమ్ ద్వారా సర్ఫేస్ ని ఐడెంటిఫై చేయడం అనేది अच्छा ये माइक ऑन है ना। आज हम लोग आज़ादी के अमृत महोत्सव पर्व के दौरान देश के 75 ऐतिहासिक स्थलों पे एनडीआरएफ के द्वारा मॉक एक्सरसाइजेज की जानी है। इस एक्सरसाइजेज में हम देश के लोगों को यह दिखाने की प्रयास करेंगे कि एनडीआरएफ किसी भी प्रकार की आपदा में कैसे काम करती है। इसका एक छोटा सा डेमो दिखाया जाएगा। आज यहाँ पे हवा महल, विशाखापट्टनम के हवा महल जो कि ऐतिहासिक बिल्डिंग है, जिसका 1917 में निर्माण हुआ था और आज़ादी के दौरान जो कई सारे हमारे नेता थे उनकी मीटिंग्स होती थी। यहाँ पे प्रधानमंत्री जवाहरलाल नेहरू जी, सर्वपल्ली राधाकृष्णन जी और भी डॉक्टर रविन्द्रनाथ टैगोर जी भी यहाँ पे आए थे और यहाँ पे जो आज़ादी की लड़ाई थी उसके लिए प्लान बनाया गया था। वर्ल्ड वार 2 में भी यह बिल्डिंग्स काम में आई थी। तो इससे ऐतिहासिक स्थल हमें विशाखापट्टनम में मिला, जिसको हमने चुना है। और आज ये मॉक एक्सरसाइज की गई जिसमें कोलैप्स स्ट्रक्चर सर्च एंड रेस्क्यू ऑपरेशन किया गया, जो कि एनडीआरएफ एक्चुअल ग्राउंड में जब कोई अर्थक्वेक की वजह से, फ्लड की वजह से या किसी बाढ़ की वजह से बिल्डिंग्स गिर जाती है तो एनडीआरएफ की टीम जब जाती है वहाँ पे तो कैसे ड्यूटी करती, परफॉर्म करती है। उस बिल्डिंग के मलबे में से कोई अगर फंसा हुआ है उसको निकालना, उसमें कोई अगर किसी की संपत्ति है, जान माल का नुकसान जो भी हुआ है उसको कैसे हम लोग इवैक्यूएट करते हैं और रेस्क्यू करते हैं, ये चीज़ों का डेमो यहाँ से दिखाया गया है। एनडीआरएफ की एक कंपनी यहाँ पे विशाखापट्टनम में, एक्चुअली एक बटालियन जो है हमारा। నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం చొక్కన్నపల్లి సమీపంలో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కాలువకు గండిపడింది. పంట పొలాలు నీట మునిగాయి. దీంతో రైతులు కన్నీరు మున్నీరయ్యారు. సుమారు 80 ఎకరాల మేర వేరుశెనగ, పత్తి పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు తెలిపారు. కాగా గతంలోనూ ఈ ప్రాంతంలోనే ఈ కాలువకు గండిపడింది. అయినా అధికారులు పట్టించుకోలేదు. నాణ్యత లేని నిర్మాణాలే ఇందుకు కారణమని రైతులు ఆరోపించారు. నష్టము, బోల్రు, బాయి అన్నీ మునిగిపోయినాయి. ఉసుక కొట్టి ఏం లేకుండా మునిగిపోయినాయి. రావస్తలేదు. ఆ పిల్లలు కూడా నన్ను ఎత్తుకపోనీకి వస్తే ఆ కాలువ దాటరాక అక్కడి వాళ్ళు అక్కడనే నిలబడిపోయింది. అన్నీ చిక్కిపోయినా. చలా శ్రీనివాసరెడ్డి, ఈ పక్కన ఉన్న పొలం మాది. ఇక్కడ ఈ కల్వేరుతో ఉపయోగం లేదు, ప్లస్ ఈ కాలువ కట్ట ఆ పోషణ మనం నాణ్యత లేదు. ఇక్కడ నాణ్యత లేక పక్కనే గుంత తీసి దానికి వేయడం వల్ల అది ఇంతకుముందే ఒకసారి తెగిపోతే సర్పంచ్కి వాళ్ళ కంప్లైంట్ ఇస్తే కూడా వాళ్ళు వచ్చి మొన్న సంవత్సరం తర్వాత కంప్లైంట్ ఇస్తే వచ్చి వేసిపోయారు. మళ్ళీ పక్కనే తీసి వేయడం వల్ల మళ్ళీ తెగిపోయింది. అది తెగిపోవడం వల్ల కింద ఉన్న నాకు బోర్లు, బాయి మొత్తం ఊడిపోయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఆ బోర్ల మోటార్లు వెళ్తాయా వెళ్ళవా తెలియదు.
అక్కడ అది ఒక డెత్ 500 ఫీట్లు 600 ఫీట్లు ఉంది. అది ఒకటి అదెంత నష్టం జరుగుతుంది. ఈ బుడ్డచేను ఇక్కడ పక్కన బుడ్డచేను మొత్తం పట్టుకొని పోయింది. అందులో ఏం తెలియదు. ఇక ఎంత నష్టం అంటే అంత నష్టం రైతుకి. ఇక ఇది పట్టించుకునే నాదుడు లేదు ఎవరు. దీనికి ఎవరికి కాంప్లీట్ చేయాలి, ఏం చేయాలనేది కూడా ఎవరికి అసలు అంతు చిక్కకుండా ఉన్నది. నాగాయలంక మండలంలో పర్రచివర ఎంపీటీసీ సెగ్మెంట్ కౌంటింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. మండల పరిషత్ కార్యాలయంలో ప్రారంభమై కొనసాగుతోంది. అంతర్జాతీయంగా నరసాపురం లేస్ వర్క్కు గుర్తింపు తెచ్చేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. ప్రభుత్వ సహకారాన్ని సద్వినియోగం చేసుకుని ఈ రంగంలో ఎదగాలని ఆయన సూచించారు. అందరికీ అభిరుచికి అనుగుణంగా వనసలిపురం తయారు చేసి లాభాలను గడించాలని అన్నారు. నరసాపురం లేస్ పార్కులో నిర్వహించిన ప్రదర్శనను పరిశీలించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ విష్ణుచరణ్, ట్రైనింగ్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, మహాలక్ష్మి, పద్మ పాల్గొన్నారు. ఇది పొట్లించండి. నల్గొండ జిల్లా చెండూరు మండలం పుల్లెంల గ్రామంలో ఫ్యాన్కు ఉరేసుకుని నకరికంటి అశ్విని మరణించింది. అయితే అత్తింటి వారే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. తల్లిదండ్రులు రాకముందే మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టంకు తరలించారు. విశాఖలో ఇద్దరు మహిళా మావోయిస్టులు పోలీసులకు లొంగిపోయారు. విశాఖ ఎస్పీ కృష్ణారావు ఎదుట మహిళా మావోయిస్టులు తాంబేలు సీత, నిర్మల, పాంగి లచ్చి సరెండర్ అయ్యారు. వీరిరువురు పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ కృష్ణారావు మాట్లాడుతూ పెద్దబయలు దళానికి చెందినటువంటి ఈ మహిళా మావోయిస్టులు అనేక నేరాలు చేశారని చెప్పారు. అంటే అనారోగ్యంతో ఉన్నప్పుడు నాకు ఎవరు పట్టించుకోలేదు, అందుకే బయటికి రావడం జరిగింది. సో ఈరోజు విశాఖపట్నం రూరల్ జిల్లా పోలీస్ ఎదుట ఇద్దరు దళ సభ్యులు పెద్దబయలు ఏరియా కమిటీ చెందిన వాళ్ళు మన ముందు లొంగిపోవడం జరుగుతూ ఉంది. సో వీళ్ళిద్దరూ కూడా ఒకరు 2017, ఒకరు 2018, అంటే దాదాపుగా 3-4 ఏళ్ళు వరకు దళంలో పనిచేసి ఈరోజు మన ముందు లొంగిపోవడం జరిగింది. దాన్ని ఒక మంచి నిర్ణయంగా భావిస్తూ వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని మనం హర్షిస్తున్నాం. సో వీళ్ళు తాంబేలు సీత అలియాస్ నిర్మల, ఈమె 2018లో దళంలోకి చేరడం జరిగింది. ఈమె దాదాపుగా 3 ఏళ్ళు దళంలో పనిచేస్తూ
వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తూ పనిచేస్తూ ఉన్నారు. ఈమె అప్పుడులో సుధీర్, అశోక్ వీళ్ళ ఒక ప్రోద్బలంతో ఈమె దళంలోకి చేరడం జరిగింది. తర్వాత ఆమె ఈ 3 ఏళ్ళలో చూసుకున్నట్లయితే 2 మర్డర్స్, 2 బ్లాస్టింగ్స్, కిడ్నాప్ ఇన్సిడెంట్స్ ఒక 2 వీటిలో పాల్గొన్నారు. అయితే ఈ మధ్యకాలంలో కొంచెం అనారోగ్యం, అలాగే పార్టీలో కూడా కొంత అంతర్గత విభేదాలు, కొంత సీనియర్ క్యాడర్స్ దగ్గర నుంచి కొంత సరైన సపోర్ట్ కానీ ఒక సరైన లీడర్షిప్ లేకపోవడం వల్ల ఇలాంటి కొన్ని కారణాలు, అలాగే రీసెంట్ టైమ్స్లో జరిగిన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్, సరెండర్స్, పబ్లిక్ నుంచి ఎలాంటి సపోర్ట్ లేకపోవడం, కూడా మావోయిస్ట్ పార్టీకి రిక్రూట్మెంట్ లేకపోవడం, ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు సరెండర్ అవడం జరిగింది. అలాగే మనకి మరొకరు పాంగి లచ్చి అలియాస్ శైలు. ఈమె కుడుంసరి పంచాయత్ తాటిడౌలు విలేజ్కి చెందిన వాళ్ళు. ఈమె 2017లో పార్టీలోకి చేరారు. అయితే స్టార్టింగ్లో 6 నెలలు మిలిషియాగా పనిచేసి తర్వాత దళ సభ్యత్వం తీసుకున్నారు. ఈ 4 ఏళ్ళలో కూడా ఈమె దాదాపుగా ఒక 2 మర్డర్స్, 4 ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్లో పార్టిసిపేట్ చేశారు. అలాగే ఈమె కూడా చేరడానికి ముఖ్యమైన కారణం అప్పుడులో ఈ మావోయిస్ట్ ఒక పాటలు, ఈ మాటలకి ఆకర్షితురాలై జాయిన్ అవ్వడం జరిగింది. కాకపోతే ఈ 4 ఏళ్ళలో ఆమెకి కొంత పార్టీలో కొంత విభేదాలు రావడం, అలాగే అనుకున్నంత ఈ డిసల్యూషన్మెంట్ ఇవన్నీ కూడా ఉండడం వలన మళ్ళీ వాళ్ళొక ఫ్యామిలీతో పాటు ఉండాలి అనే ఒక కోరిక, పబ్లిక్ నుంచి కూడా పెద్దగా సపోర్ట్ లేకపోవడం, ఈ అన్ని కారణాల వల్ల ఈమె కూడా పార్టీ నుంచి బయటకు వచ్చి ప్రశాంతంగా ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేయాలనే ఆలోచనతో బయటకు వచ్చి సరెండర్ అవ్వడం జరిగింది. సో వీళ్ళిద్దరు కూడా తీసుకున్న ఒక మంచి నిర్ణయాన్ని అందరం కూడా హర్షిస్తున్నాం. అలాగే వీళ్ళకి రావాల్సిన అన్ని బెనిఫిట్స్, సౌకర్యాలు అన్నీ కూడా గవర్నమెంట్ తరపు నుంచి సరెండర్ పాలసీ ప్రకారంగా ఇచ్చేటట్టు త్వరగా పూర్తిగా సహకారం అందిస్తాం. ఈ నిర్ణయం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజీవ్ నగర్ లో బాధిత కుటుంబాల్ని పరామర్శించిన కేటీఆర్ 5 లక్షల రూపాయల చెక్కులు అందజేశారు. గంజాయి విక్రేతల ఆటకట్టు, నిందితుడి అరెస్ట్, 6 కిలోల గంజాయి స్వాధీనం. అయ్యప్ప స్వాములకు చిన్ముద్రధారి సంస్థ అండదండ, వనస్థలిపురంలో నిత్యాన్నదానం. పుట్టపర్తి సత్యసాయి 96వ జయంతి ఉత్సవాలు ప్రారంభం, దేశవ్యాప్తంగా రేపు రక్తదాన శిబిరం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.